జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ముందు మీరు తీసుకోండి అత్తయ్య. అన్నయ్య తీసుకో. నాకొద్దు. గ్లాసులు మారిపోయాయి. అసలే నా కడుపులో చాలా రహస్యాలున్నాయి. అవన్నీ బయటికొచ్చేస్తాయి. నాక్కూడా వద్దు. చూడండి, ఇప్పుడు వద్దంటే అనుమానాలొస్తాయి. ఆ గ్లాసు అవనికే వెళ్తుందిలే. మీరు ధైర్యంగా తీసుకోండి. ఏంటా గుసగుసలు? తొందరగా తీసుకోండి. నేను లాస్ట్లో తీసుకుంటాను. నేను కూడా. నేను ఈ మధ్య జ్యూసులు తాగడమే మానేశాను. నేను కూడా. పాపం లావణ్య కష్టపడి తీసుకొస్తే అలా అంటారేంటయ్యా? ఈసారికి అందరూ తాగండి. తప్పేలా లేదుగా. తీసుకోండి. నువ్వేంటి అలా చూస్తున్నావు? నువ్వు కూడా తీసుకో. నేను తర్వాత తాగుతాను అత్తయ్య. అందరికీ ఇచ్చి నువ్వు తర్వాత తాగుతానంటావేంటి? తీసుకో. జ్యూస్లో ఏదో విషయం కలిపినట్టు అంతలా ఆలోచిస్తున్నారేంటి? వదిన అలాంటిదే. కలిపినా కలుపుతుంది. రేయ్, నా భార్య నీకెలా కనపడుతుందిరా? సరదాగా అన్నానులే అన్నయ్య. తీసుకో అమ్మా. సరే అత్తయ్య. తాగకుండా అలా గ్లాసుల వంక చూస్తున్నారేంటి? తాగండి. జ్యూస్ చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. పౌడర్ కలిపిన జ్యూసు అవనికే వెళ్ళింది. డౌటే లేదు. లావణ్య చెప్పినట్టు ఇప్పుడు ఖచ్చితంగా అవని నిజాల్ని మాట్లాడుతుంది. మీ ఆవిడ తానా అంటే మీరు తందానా అంటారు. కోరస్ బ్యాచ్ లాగా. ఏమైంది వదిన నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఆహాహాహాహా, నువ్వు పెద్ద బుద్ధిమంతుడివి మరి. ఇటు అవనిని అటు నిహారికని ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నావు. నీ సంగతేంటో అస్సలు అర్థం కాదు. ఎందుకు మా ఇంటికొచ్చావో, ఎందుకు మా ఇంట్లో ఇన్ని రోజులుంటున్నావో, అసలు నీ ప్లాన్ ఏంటో నాక్కూడా అర్థం కావడం లేదు. శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలి అనే నీ కోరిక నీలో ఇంకా చచ్చినట్టే లేదు. అందుకే ఇంకా ఇంకా వెంట పడుతూనే ఉన్నావు. సిస్టరు, మనం లోపలికెళ్దాం పదా. లావణ్య, ఈ రోజు నేను అందరి గురించి నిజాలు మాట్లాడాల్సిందే. ఇల్లరికం పేరుతో ఇంట్లో తిష్ట వేశావు. సిగ్గుందా నీకు?
బుద్ధుందా? అప్. రోషం పౌరుషం చచ్చాయా? ఆ! ఆపేయ్ తల్లి, ఇంకా ఆపేయ్. ఈ టైంలో నిహారిక ఉండుంటే నిహారిక గురించి కూడా మాట్లాడుతుందేమో. ఆ అస్సలు పాయింట్ గుర్తుకొచ్చింది. నిహారిక గురించి మొత్తం బయట పెట్టాలి. ముఖ్యంగా అత్తయ్య గారికి నిహారికకు సంబంధించిన నిజాలు తెలియాల్సిందే. వేదవతి గారు, మీరు నిహారిక విషయంలో చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. మీకున్న గొప్ప తెలివితేటలతో మీ అబ్బాయికి నిహారికనిచ్చి చేసేసి 10 ఊళ్ళ మెప్పు పొందుదామని అనుకుంటున్నారు. హ, నిహారిక అస్సలు రూపం మీకు తెలిసిందంటే గుండాగి చచ్చిపోతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిహారిక గురించి పూసగుచ్చినట్టు చెప్తాను వినండి. మీరనుకున్నట్టు నిహారిక జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.